హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీకే అమృతం. నా పేరు ప్రసన్న. ఇప్పుడు మనం ఒక షార్ట్ స్టోరీని అయితే చూసేద్దాము. లక్ష్మీపతి అనే ఒక అతని గురించి చూద్దాము. ఎవరైతే కష్టపడి పని చేస్తారో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అండి. సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఒక ఊర్లో ఏంటంటే లక్ష్మీపతి అని ఒక అతను ఉండేవాడు అనమాట. అతడికి ఒక గట్టి సంకల్పం అయితే ఉండేది. అది ఏమిటి అంటే తను తన ఇంటి లక్ష్మీపతి ఇంటి నుంచి నిలబడుకొని చూసినప్పుడు కొంచెం దూరంలో నుంచి అతనికి ఒక పెద్ద భవనం అయితే కనిపిస్తుంది అనమాట. రోజు అతడు ఆ భవనంని చూస్తూ ఉంటాడు. ఇలాంటి ఒక పెద్ద బిల్డింగ్ నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుందని రోజు అనుకునేవాడు అనమాట. రోజు ఆ చుట్టుపక్కల పోయే నార్మల్ ప్రజలు ఉంటారు కదా, సో వాళ్ళని అడుగుతూ ఉండేవాడు. ఆ బిల్డింగ్ ఎవరిది, ఆ బిల్డింగ్ ఎవరిది అని అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు ప్రతి ఒక్కరు అతనికి సమాధానం చెప్పేవారు. అది ఎవరిదో కోటీశ్వరుడిది, ఎవరిదో కోటీశ్వరుడిది అని సమాధానం వచ్చేది. సో ప్రతిసారి అతడు ఏమనుకుంటాడంటే నేను కూడా కోటీశ్వరుని కావాలి, నేను కూడా అంతటి పెద్ద బిల్డింగ్ అయితే కట్టాలి అని అనుకుంటాడనమాట. అలా అనుకున్నప్పటి నుంచి అతడు ఏం చేస్తాడంటే డబ్బు సంపాదించి అలాంటి బిల్డింగ్ కట్టాలని రాత్రింపగలు కష్టపడతాడనమాట. ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు. చేతికి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు. అసలు ఫుడ్ కూడా తిన్నాడో లేదో కూడా పట్టించుకోకుండా శక్తి ఉన్నంత వరకు కష్టపడతానే ఉంటాడు. రాత్రింపగళ్ళు కష్టపడతానే ఉంటాడు అనమాట. ఇలా కష్టపడి అతడు ఏంటంటే 40 ఏళ్ళు వచ్చేసరికి 40 ఏళ్ళు నిండకుండానే అతనికి 1 కోటి సంపాదిస్తాడనమాట. 1 కోటి తర్వాత ఇంకొక కోటి, ఆ విధంగా మనీ మొత్తం పోగు చేసిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ అయితే కడతాడు. అయినా అతడికి తృప్తి ఉండదన్నమాట. లేదు నాకు ఇంకా కావాలి అని చెప్పి అలాంటివి ఇంకో 10 సంవత్సరాలు తిరిగే లోపల ఒక 2-3 బిల్డింగ్లు కట్టేస్తాడు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది కట్టాడనమాట. అయినా అతడికి తృప్తి ఉండదు. లేదు నాకు దీనికంటే ఇంకా నాకు సంతోషమైంది అంటే నాకు నా హోదా తెలిసేలాగా, నా ప్రత్యేకత అందరికీ తెలిసేలాగా నాకు ఈ నగరం నడిబొడ్డున ఒక పెద్ద బిల్డింగ్ విశాలమైన అంటే ఎక్కువ విశాలమైన ప్రదేశం ఉండేలాగా, ఆ విశాలమైన ప్రదేశం మధ్యలో ఒక పెద్ద భవంతి అయితే ఉండాలి, నాకు నగరం మధ్యలో ఉండాలి, నా హోదా అందరికీ తెలియాలి అని చెప్పి అనుకుంటాడనమాట. ఇది సాధించడానికి అతడు మళ్ళీ కష్టపడతానే ఉంటాడు. చాలా అంటే ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు అనమాట. ఇంకా మిగిలిన విషయాలు ఏమి పట్టించుకోకుండా ఎప్పుడు కష్టపడి అతడు అనుకున్న విధంగానే నగరం మధ్యలో ఒక పెద్ద విశాలమైన ప్రదేశంలో ఒక పెద్ద భవంతి అయితే నిర్మిస్తాడనమాట. ఇలా నిర్మించిన తర్వాత ఆ ఊర్లో ఉన్న ప్రముఖులందరినీ ఆ గృహప్రవేశానికి పిలుస్తాడనమాట. ఇతర దేశాల నుంచి ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ ని ఇంటికి తీసుకొని వచ్చి ఆ ఇంటిని డెకరేట్ చేస్తాడు. అంటే ప్రపంచంలో ఉన్న విలువైన ఖరీదైన వస్తువులన్నింటితో ఆ ఇంటిని నింపేస్తాడనమాట. సో అందరినీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే కోటీశ్వర్లు పెద్ద పెద్ద వాళ్ళందరినీ అతని గృహప్రవేశానికి పిలుస్తాడనమాట. సో ఇంటికి గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరూ బయట దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తువులన్నీ చూసి వావ్ సభాష్, నువ్వు చాలా బాగా కట్టావు, ఇది చాలా బాగుంది, అది చాలా బాగుంది అని చాలా పొగుడుతారనమాట. అప్పుడు లక్ష్మీపతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వచ్చిన వాళ్ళందరూ అతన్ని చాలా చాలా పొగుడుతారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఆ రోజు రాత్రి ఏంటంటే అతనికి కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు బెడ్ పైన పడుకొని అతడు ఈ విధంగా ఆలోచిస్తాడనమాట. నేను ఇన్ని రోజులకి నా కల నెరవేర్చుకున్నాను. నేను అనుకున్న విధంగా నగరం నడిబొడ్డున ఒక పెద్ద ఇల్లు అయితే కట్టేసుకున్నాను. అందరూ నా ఇంటిని చూసి చాలా బాగుంది, సభాష్ సభాష్ అని చెప్తున్నారు. నాకు ఈ రోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కదా, ఈ కష్టానికి ఫలితమే నా ఇల్లు, ఈ హోదా, ఈ ఇల్లు అంతా నా కష్టానికి ఫలితమే. ఇప్పుడు నేను ప్రశాంతంగా కొన్ని రోజులు ప్రశాంతంగా ఈ రోజు నైట్ పడుకుందాము అని అనుకుంటాడనమాట. చుట్టుపక్కల చూస్తే వాళ్ళ భార్య పిల్లలు ఇంకా ఫోన్స్ లో మాట్లాడుతూనే ఉంటారు. అంటే గృహప్రవేశం ఎలా జరిగింది, ఇంటికి ఎవరెవరు వచ్చారు, ప్రముఖ వ్యక్తులు ఎవరు వచ్చారు, వాళ్ళు ఏమని చెప్పారు, వాళ్ళ ఇంట్లో వస్తువుల గురించి ఎవరేం మాట్లాడుకున్నారు, ఎలాంటి కమెంట్స్ వచ్చింది, ఇట్లా మిగిలిన విషయాలన్నీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో ఫోన్ లో మాట్లాడుకుంటా ఉంటారనమాట. అప్పుడు లక్ష్మీపతి తృప్తిగా పడుకోవాలని కళ్ళు మూస్తాడనమాట. కళ్ళు మూసిన వెంటనే అతడి చెవిలో ఒక చిన్నగా సౌండ్, ఎవరో గుసగుసలాడుతున్నట్లు ఒక సౌండ్ వినిపిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను అని ఒక సౌండ్ వినిపిస్తుంది అనమాట. అప్పుడు వెంటనే అతడు కంగారు పడి కళ్ళు తెరిచి చూస్తాడనమాట. చుట్టూ ఎవరున్నారు, ఎవరు నాతో మాట్లాడుతున్నారు అని. అప్పుడు ఎవరది అని అడుగుతాడనమాట. అడిగిన వెంటనే అప్పుడు మళ్ళీ చిన్నగా గుసగుసలాడినట్లు ఒక సౌండ్ అనేది వస్తుంది. ఏమిటి అంటే నేను నీ ఆత్మను, నేను వెళ్ళిపోతున్నాను అని సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు అతడు కంగారు పడి చెప్తాడనమాట. నువ్వు నా ఆత్మ అయితే నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అని అడుగుతాడు. అప్పుడు ఆత్మ సమాధానం చెప్తుంది. అవును అని చెప్తుంది అనమాట.
అప్పుడు కంగారు పడి లక్ష్మీపతి చెప్తాడు, వద్దు, నువ్వు వెళ్ళిపోవద్దు, నేను చూడు ఎంత కష్టపడి ఈ పెద్ద భవనాన్ని కట్టించానో, ఎంత డబ్బు పోగు చేశానో చూడు, నువ్వు నాలోనే ఉండు, నా శరీరంలోనే ఉండి ఈ సుఖాన్ని, ఈ అందమైన భవంతిని, ఈ డబ్బుని, హోదాని అనుభవించు, నాలోనే ఉండి సంతోషంగా ఉండు అని చెప్తాడనమాట. అనుభవించాలా? ఎలా అనుభవించాలి? నీ శరీరానికి షుగర్ ఉంది కాబట్టి నేను తీపి పదార్థాలు ఏమీ తీసుకోలేను. నీకు బీపీ సమస్య ఉంది కాబట్టి నేను కారం మీద మమకారం ఎప్పుడో చంపుకున్నాను. అదేవిధంగా నాకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమి తినాలనుకున్నా నేను తినలేను. ఎందుకంటే నీ శరీరం అయితే జీర్ణం చేసుకోలేదు. ఆ పొట్ట చూసావా ఎంత ముందరకు వచ్చిందో? నువ్వు అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా ఎంత ఆయాస పడతావో నీకు నాకు మాత్రమే తెలుసు. నీకు కళ్ళ నుండి కాళ్ళ దాకా ఎన్నో రోగాలు నిన్ను చుట్టుముడుతున్నాయి. నీ శరీరంలో ఉన్న నవరంధ్రాలు రోగాలతో బాధపడుతున్నాయి. ఈ విధంగా శిథిలమైపోయిన శరీరంలో నేను ఎలా ఉండగలను? నీకు నీ ఇల్లే నివాస స్థలం, కానీ నాకు నీ శరీరమే నివాస స్థలం. అంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నేను నీ శరీరంలో, నీ నివాస స్థలమైన నీ శరీరంలో నేను సంతోషంగా ఉండగలుగుతాను. నీ శరీరాన్ని నువ్వు ఏ రోజు పట్టించుకోలేదు. ఈ విధంగా శిథిలమైపోయిన శరీరంలో నేను ఎలా ఉండగలను? నాకు ఎటువంటి రక్షణ లేదు, సుఖము లేదు అని చెప్తుందన్నమాట. అదేవిధంగా ఆత్మ ఈ విధంగా చెప్తుంది, నీకు మొదటగా అంటే ఫస్ట్ వచ్చిన జబ్బు ఏంటి అంటే డబ్బు జబ్బు. ఎప్పుడైతే నీకు ఈ డబ్బు మీద పిచ్చి పట్టిందో అప్పటి నుంచి నువ్వేంటంటే ఈ శరీరాన్ని సుఖంగా ఏ రోజైనా నన్ను సుఖంగా నిద్రపోనిచ్చావా? ఎప్పుడు ఒకరిని వెనక్కి నట్టి నువ్వు ముందరకు వెళ్ళాలని ఎదుటివాడిని చూసి నన్ను అసూయపడేటట్లు చేసావు. నేను ఈర్ష్యతో పగతో రగిలిపోయేటట్లు చేసావు. నన్ను ఇన్ని రకాలుగా బాధ పెట్టిన తర్వాత నేను నీ శరీరంలో ఎలా ఉండగలను అని చెప్పి ఆత్మ వెళ్ళిపోతుందన్నమాట. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీపతి స్వర్గానికో నరకానికో ఎటో కనపడని లోకాలకి వెళ్ళిపోతాడనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏంటంటే రేపు కోసము రేపు మంచిగా ఉండాలి అని చెప్పి ఈ రోజు కష్టపడి డబ్బు రేపటికి సంపాదిస్తున్నారు. కానీ ఈ రోజు మనము మన శరీరానికి ఎంత సహనం లిమిట్ ఉందో తెలుసుకోకుండా కష్టపడడం వల్ల ఏంటంటే మన శరీరం ఎక్కువ స్ట్రెస్కి లోనయ్యి ఎన్నో రోగాలు అనేది మనకు పుడుతున్నాయి. అంటే మనము మన శరీరాన్ని పాడు చేసుకొని మనకు వచ్చిన జబ్బుల్ని తీర్చుకోవడానికంటే నయం చేసుకోవడానికి డబ్బు కష్టపడి సంపాదిస్తున్నట్లున్నది ఈ రోజు ప్రపంచం. కాబట్టి డబ్బు సంపాదించాలి. ప్రతి ఒక్క మనిషికి డబ్బు అవసరం. ఎంతవరకు అవసరము? వాళ్ళ కష్టాలు అంటే వాళ్ళ జీవితం సుఖంగా సాగడానికి, ఈ రోజు సంతోషంగా ఉండడానికి, అదే విధంగా ఇప్పుడు నడుస్తున్న జీవితం సంతోషంగా గడవాల్సినంత వరకు మనకు డబ్బు అవసరం. కానీ మనమే పోయిన తర్వాత రేపటి కోసం మనం సంపాదించడం అనేది అనవసరం. అంటే ఎంతవరకు అవసరమో మనం ఆలోచించాలి. సో ఇది అండి ఈరోజు వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.